వేదికను అలంకరించిన రామప్ప గారికి, ప్రిన్సిపల్ మేడం గారికి, అలాగే వైకుంఠుల సార్కి, మా అక్కయ్య గారికి నా అభివందనాలు. మీకు నా బ్లెస్సింగ్స్ అన్న. యోగము అంటే అదృష్టం. మన భారతదేశంలో ఇంచుమించు 145 కోట్ల వరకు సుమారుగా ఉన్నారు కదా. ఇందులో ఎంతమంది యోగా చేస్తున్నారు? ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? ఇంచుమించు అంతా కలిపి ఒక 5 crores కూడా చేయడం కష్టం. ఎందుకంటే వాళ్ళకి అదృష్టం అనేది లేదు. ఇందాక మేడం గారు చెప్పినట్టు మనకి అదృష్టం ఎప్పుడు కలుపుతుందో తెలుసా? మన మనసుని మన అభివృద్ధి తెచ్చినప్పుడు మాత్రమే మన అదృష్టం మనకి కలుపుతాడు. చేసుకుంటాం మన అభివృద్ధి ఎలా వస్తుంది సార్ అంటే ఎర్లీ మార్నింగ్ లేచిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరూ కూడా దేవుడి మొహం చూస్తాం కదా, మన అర్చకులు చూసుకుంటాం కదా, అది కామన్ కదా. తర్వాత అర్థం ముందు వెళ్ళండి. అర్థం ముందు నిల్చొని నేనెవరు, నేనేంటి అని ఒకసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి. ఫస్ట్ పాయింట్ ప్రశ్నించుకోవాలంటే వాళ్ళకి వెళ్ళి నేను ఎలా ఉన్నాను, అందంగా ఉన్నానా, హీరోగా ఉన్నానా, నా హెయిర్ స్టైల్ బాగుందని కాదు. మీ అంతరాత్మను అడగండి, మీరేంటి, మీరెవరు. అప్పుడు మీ అంతరాత్మ మీకు సమాధానం చెప్తుంది. నాన్న, నువ్వు ఈ ప్రపంచంలో ఒక చిన్న చీమలా అంటాడు, ఇంకా నువ్వు ఎదగాల్సిన టైం నీకు చాలా ఉంది, నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉందని నీకు నీ అంతరాత్మ చెప్తూ ఉంటావు. అది మనకు ఒక లెసన్ ఎవ్రీడే. అలాగే మార్నింగ్ నైట్ పడుకునేటప్పుడు కూడా మనం మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు ఏం చేసాం అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఓకేనా? రెండోది, మనకి ఈ యోగం అనేది శరీరము మనసు యొక్క కలయికనే యోగం అంటారు. యోగ అనేది మనకి గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. యోగ అంటే కలయిక అని. ఈ శరీరము మనసు ఎప్పుడు మనకు కలుస్తాయి? ఎవరికైనా ఐడియా ఉందా? శరీరము మనసు ఎప్పుడు కలుస్తాయి మనకి? చెప్పగలరా ఎవరైనా? ఈ శరీరము మనసు కలాలి అంటే దీనికి ధ్యానంతో పాటు యోగా ఆసనాస్ కూడా వేయాలి. ఆసనాస్ వేయడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో ఉండే మలినాలు తెలుసానన్న మీకు, మలినములు అంటాం. లోపల ఉండే మలినాలన్నీ కూడా మనకి బయటికి విసర్జింప చేయడానికి మనకి ఆసనాస్ చాలా యూజ్ అవుతాయి. అంటే క్లెన్సింగ్ అవుతుందండి మన బాడీలో. మన బాడీలో ఏమవుతుంది? క్లెన్సింగ్ చేస్తుంది. ఏంటి? ఆసనాస్. మన మెడిటేషన్ ఏం చేస్తుంది? మనకి మన బ్రెయిన్ ని మన కంట్రోల్లోకి తీసుకొస్తుంది మెడిటేషన్. కాబట్టి ప్రతిరోజు మనం చేయవలసింది ఏంటంటే మెడిటేషన్ అనేది తప్పనిసరిగా చేయాలి. మెడిటేషన్ చేయడం వల్ల మనకి ప్రతి ఒక్కరిలో కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, అలాగే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. మీరు చూసారా, చాలా మంది స్పోర్ట్స్కి వెళ్తూ ఉంటారు. స్పోర్ట్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు స్పోర్ట్స్ అయిపోయిన తర్వాత కాంపిటీషన్ ఉందనుకోండి, ఒక 10 to 15 minutes వాళ్ళ చేత మీరు చూసారు ఏం చేస్తారు? మెడిటేషన్ చేయిస్తారు. కారణం ఏంటంటే వాటి మైండ్ లో ఉండే అంటే నెగిటివ్ థాట్స్ అన్ని కూడా తీసేసి ఓన్లీ తన గోల్ మాత్రమే తనకు సూచిస్తుంది. మనం చాలా సినిమాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. తమ్ముడు సినిమా చూసారు అందరూ? పవన్ కళ్యాణ్ ఎంతమంది చూసారు ఇక్కడ? వెరీ గుడ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కదా. అందులో లాస్ట్ లో చూసారా, పవన్ కళ్యాణ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండేటప్పుడు తనకి లాస్ట్ లో తన గురువు ఏం చెప్తారు? అవన్నీ కూడా నువ్వు అబ్స్టాకిల్స్ అంటారు. అవన్నిటిని కూడా, అవరోధాలన్నింటినీ కూడా మనం తప్పించుకుని ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళాలంటే మనకున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం 100% మెడిటేషన్ చేయవలసిందే. మెడిటేషన్ చేయడం వల్ల మనం చాలా హెల్తీగా, ఆరోగ్యంగా ఉంటాం. మీరు ఫ్యూచర్లో డాక్టర్ అవ్వాలన్నా, ఒక ఇంజనీర్ అవ్వాలన్నా, ఒక IAS అవ్వాలన్నా, లేదా సొసైటీలో ఏదైనా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలన్నా ఫస్ట్ మనకి ఏం కావాలి? మెడిటేషన్. హెల్త్ రావాలి, అంతే కదా. ఆరోగ్యం ఉంటేనే కదా మనం ఏదైనా సాధించగలం. అలాంటి ఆరోగ్యాన్ని మనం సంపాదించాలంటే తప్పకుండా యోగా చేయాలి. అర్థమవుతుందన్నా? యోగా అంటే రోజు మీరు పెద్ద పెద్ద ఆసనాలు వేసి మీ టైంని అంటే మీరు అనుకుంటారు మాకు ఉండే టైం తక్కువ కదా సార్, మార్నింగ్ లేచి మేము చాలా హరిబురిగా కాలేజ్కి వెళ్తాం. రోజుకు ఒక 10 minutes మీరు స్పెండ్ చేస్తే చాలు యోగా.
ఎవరైతే ఈ యోగా చేస్తూ ఉంటారో వాళ్ళకి బ్రీతింగ్ మీద ఏమొస్తుంది? బ్రీతింగ్ తన కంట్రోల్లో తీసుకునే కెపాసిటీ వస్తుంది. ఎవరైతే తన బ్రీతింగ్ కంట్రోల్ కెపాసిటీ పెంచుకుంటారో వాళ్ళు లైఫ్ స్పాన్ అనేది పెరుగుతూ ఉంటారు. మీకు తెలుసు అందరికి డాగ్స్ ఉంటాయి కదా, డాగ్స్ ఎందుకు 10 years గా చనిపోతాం? మీకు ఎవరికైనా ఐడియా ఉందా? 10 to 15 years మధ్యలో చనిపోతూ ఉంటాయి. ఎందుకు తెలియదు ఎవరికి? అది ఎక్కువగా శ్వాస చూసారా ఎంత ఎక్కువ తీసుకుంటూ ఉంటుందో? శ్వాస ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళు వేరే చనిపోతారండి, గుర్తుపెట్టుకోండి. బ్రీతింగ్ ఎక్కువగా తీసుకోకూడదు. చాలా మంది అంటుంటారు, అలా అనుకోండి. బ్రీతింగ్ ని మీ కంట్రోల్లోకి తీసుకురావాలి. అది కంట్రోల్లోకి తీసుకురావాలంటే నేను కొన్ని చెప్తాను మీకు. అవి చేస్తే కనుక ఎవ్రీడే లైఫ్ లో రోజుకు 10 నిమిషాలు కేటాయించండి. మీ లైఫ్ స్టైల్ పెంచుకోండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. ఇందులో మనకి ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఉంటాయి. స్టార్టింగ్ అంటే బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్. నేను ఎలా చేస్తున్నానో ఫస్ట్ చూడండి, తర్వాత మీరు చేయండి. ఎవరు కూడా కాన్సన్ట్రేషన్ అనేది మిస్ అవ్వకండి. ఓకేనా? మీరు చాలా ఇంపార్టెంట్ నేను చెప్పేది. మీ లైఫ్ లో డైలీ చేసుకోండి. ఒక 1 month చేసిన తర్వాత మీరేంటో మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి, మీకే తెలుస్తుంది మీరేంటో. ఓకేనమ్మా? చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా పెట్టుకోండి. ఇన్హేల్ ఒకేసారి తీసుకోండి గాలి. ఎక్సేల్ నెమ్మదిగా శ్వాసను బయటకు వదలండి. ఇన్హేల్ స్లోలీ ఎక్సేల్. ఇప్పుడు మీ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఇలా చూడండి. మీ రింగ్ ఫింగర్, మీ థంబ్ ఫింగర్ రైట్ హ్యాండ్ యూజ్ చేయండి. అందరూ కూడా మీ రింగ్ ఫింగర్, థంబ్ ఫింగర్ ఈ రెండు కూడా నోస్ట్రల్ మీద పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ ఉంది. ఇప్పుడు కూడా మనకి ఇడ పింగళ అంటాం. ఈ రెండు ఉన్నాయి కదా హోల్స్, వీటిని ఇడనాడి పింగళ నాడి అంటారు. ఇడ అంటే జాగ్రత్త అండి. ఇడ అంటే చంద్రుడు అనమాట. ఇడ అంటే చంద్రుడు. ఇప్పుడు కూడా చల్లగా ఉండాలి. మన బాడీ ఇప్పుడు ఎలా ఉండాలి? చల్లగా ఉండాలి. చంద్రుడు ఇప్పుడు ఎలా ఉంటాడు మనకి? చూడండి, ఇలా పెట్టండి. లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇన్హలేషన్ చేయండి. గట్టిగా గాలి. అందరూ కూడా స్పైన్ స్ట్రైట్ గా పెట్టాలి. ఎందుకంటే స్పైన్ ఎందుకు స్ట్రైట్ గా పెట్టమని అంటే ఇక్కడ జాగ్రత్తగా అండి. మన స్పైన్ చాలా మంది ఎలా ఉంటుందంటే ఇలాగా స్నేక్ షేప్ లో ఉంటుంది. మనది స్ట్రైట్ గా రావాలి. కుండలికం జరగాలంటే బ్రెయిన్ నుంచి వెన్నుపూస వరకు కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫ్రీగా జరగాలి అంటే స్ట్రైట్ గా కూర్చోవాలి. ఓకే? ఇన్హలేషన్, స్లోలీ రైట్ సైడ్ నుంచి చదవాలి. లెఫ్ట్ క్లోజ్ చేస్తే రైట్ సైడ్ చదవాలి. అగైన్ రైట్ సైడ్ తీసుకోండి అందరూ కూడా. ఇన్హలేషన్, స్లోలీ ఎగ్జిట్ ఆన్ లెఫ్ట్ సైడ్. అగైన్ ఇన్హేల్, లెఫ్ట్ సైడ్ తీసుకోండి. ఒక 10 times చేయండి అందరూ. స్లోలీ ఎగ్జిట్ ఆన్ రైట్ సైడ్. నెమ్మదిగా వదలండి. మళ్ళీ ఇన్హేల్ చేయాలి. లెఫ్ట్ సైడ్ చేయాలి, రైట్ సైడ్ వదలాలి. రైట్ సైడ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ వదలాలి. కాన్సన్ట్రేషన్ అండ్ బ్రీత్. అందరూ కూడా బ్రీత్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. టెన్ టైమ్స్ అయిపోయిందా? అయిపోతే స్లోగా రిలాక్స్ అవ్వాలి. కానీ స్ట్రైట్గా కూర్చోవాలి, స్లోగా రిలాక్స్ అవ్వాలి. స్పైన్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలి మనం కూర్చోవాలి. ఓకే, ఇప్పుడు కపాలభాతి అంటారు. ఈ కపాలభాతి అంటే ఏంటంటే మనకి చాలా మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, అలాగే స్టమక్ ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. డైజెషన్ సిస్టంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి.
కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా మందికి ఎక్కువ హెడేక్ ఎక్కువగా వస్తుంటుంది. కపాలం అంటే తెలుసు అందరికీ, స్కల్. స్కల్ అంటే కపాలం కదా, హాతి అంటే క్లీనింగ్ అనమాట. మీ బ్రెయిన్లో ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ట్యూమర్స్ కానీ లేకపోతే ఏమైనా ఇప్పుడు ఏదో మేడం గారు చెప్పారు, లోపల మనకి ఏమైనా వేస్టేజ్ ఉంటుంది. వేస్టేజ్ అంటే తెలుసా? అంటే వేస్ట్గా మీరు థింక్ చేస్తుంటారు కదా, అవన్నీ కూడా ఒక డస్ట్బిన్ పక్కన ఉంటుంది. వాటన్నింటినీ కూడా మనం క్లీన్ చేసేద్దాం మొత్తం అంతా. మీరు అది చేసిన తర్వాత మీరే నాకు చెప్పండి మీ బ్రెయిన్ ఎలా ఉందో, మీరు ఎలా ఉన్నారో సార్. ఓకే, ఇన్హేల్. చూడండి ఎలా చేస్తాను ఫస్ట్ చూసి అప్పుడు చేయండి. ఓకేనా? గాలిని ఒక్కసారి తీసుకున్న తర్వాత బయటికి వదలాలి తప్ప మళ్ళీ తీసుకోకూడదు. ఓకేనా? చూడండి. ఓకే, స్టార్ట్. మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయండి, టెన్షన్ పడకండి. మినిమం ఒక 10 ఇవైనా చేయాలి, స్ట్రోక్స్ చేయాలి. ఓకేనా? స్టార్ట్. ఇన్హేల్. సారీ ఏమనుకోకండి, కొంచెం జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇన్హేల్ చేయండి. కొంచెం మన బయట అవుట్ ఆఫ్ సైడ్ వెళ్ళాను, వాటర్ కొంచెం వల్ల కాఫీ. మీరు బిగబెట్టకూడదు, ఫ్రీగా ఉండాలి. చూడండి, బాడీ అంతా ఫ్రీగా ఉండాలి. ఓన్లీ ఇది ఒకటే పని చేయాలి. స్టార్ట్ చేయండి. మీరు లాఫ్ చేయకండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది డైలీ చేయడం. ఇది చేసిన తర్వాత మీ బ్రెయిన్ నుంచి మీకు ఒక సంకేతం వస్తూ ఉంటుంది. మీరు కావాలి, మీరు అబ్జర్వేషన్ చేయొచ్చు. చేయండి. కళ్ళు మూయండి. అందరూ కూడా ఐస్ క్లోజ్ చేయండి. ఐస్ క్లోజ్ చేయండి. అందరూ కూడా క్లోజ్ యువర్ ఐస్. ఒక్కసారి చేయండి. గాలిని గట్టిగా తీసుకొని వదలడం మొదలు పెట్టండి. మీ స్టమక్ అనేది లోపలికి వెళ్తూ ఉండాలి. మీ అబ్జర్వేషన్ మీకే తెలుస్తుంది. చాలా మంది సైలెంట్గా ఉండిపోతున్నారు. చెయ్యండి, వదలండి, ఎక్సలేషన్ చేయండి. నవ్వకండి, ఎందుకంటే మనకి అదృష్టం ఎలా వస్తుందో మనం నవ్వితే మన అదృష్టం కూడా అలాగే వెళ్ళిపోతుంది. యోగా చేసేటప్పుడు ఎప్పుడు కూడా కేర్లెస్గా ఉండకూడదు. ఇది మనకి భగవంతుడి ఇచ్చిన అద్భుతమైన శక్తి, వరం. ఈ వరాన్ని దూరం చేసుకోకండి ఎవరు కూడా. ఈరోజు మేము మీ దగ్గరకు వచ్చి చెప్పగలుగుతున్నాం అంటే మీరు చేసుకున్న పుణ్యం, అదృష్టం. నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే ఎన్నో కాలేజెస్ ఉన్నాయి, ఎంతోమంది ఉన్నారు. అంతమందిలో మీకు ఈ అదృష్టం వచ్చిందంటే మీరు ఎంత అదృష్టం ఒకసారి ఆలోచించుకోండి, అంతేనా? కాబట్టి చేయండి. గట్టిగా గాలి తీసుకోండి. నోస్ట్రులతో మాత్రమే వదలండి, నోరుతో మాత్రం ఎవరు వదలకండి. గట్టిగా వదలాలి. మీ స్టమక్ కదులుతూ ఉండాలి, లోపలికి బయటికి వెళ్తూ ఉండాలి. ఈ కపాలపాతి చేయడం వల్ల మీ స్కల్ అంతా కూడా క్లీనింగ్ అవుతుంది అన్నమాట. మనకి ఎందుకంటే మన బాడీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం శుభ్రంగా ఉంటే మనం బాగుంటుంది. ఏ పని చేయాలి కరెక్ట్గా, వర్కింగ్ ఫంక్షన్ ఏం చేస్తే బాగుంటుంది మన బాడీలో? బ్రెయిన్, అంతే కదా. మన బ్రెయిన్ మనం కరెక్ట్గా ఉండాలంటే మార్నింగ్ లేచి నైట్ పడుకునే వరకు ఎన్నో ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం, ఫేస్ చేస్తూ ఉంటాం. వాటన్నిటిని మనం అరేంజ్ చేయాలి. మన బాడీ అంతా కూడా హ్యాపీగా ఉండాలి. మన స్కల్లో ఎటువంటి మనకి బ్రెయిన్ ట్యూమర్ అంటే బీపీలు ఇలాంటివి రాకుండా ఉండాలంటే ప్రతిరోజు ఇది చెయ్యాలి. కపాలపాతి అంటారు. చేయగలిగారు అందరూ కూడా? ఎలా ఉంది, బాగుందా? ట్రై చేశారా? లేకపోతే బయటికి ఎలా అందరూ మనం ఏదంటే ఫీల్ పక్క వాళ్ళు చూసుకుని అసలు మీరు పట్టించుకోకండి. ఎందుకంటే నవ్వేవాడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, నేర్చుకునేవాడు ఎప్పుడు నేర్చుకునేవాడు డెవలప్ అవుతాడు. నవ్వేవాడు ఎప్పుడు అదే పొజిషన్. నెక్స్ట్ భస్త్రిక అంటే ఏంటంటే మన బాడీ హీట్ జనరేట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ కాశ్మీర్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ బాగా చలి ఎక్కువగా ఉంది. ఆ చలిని మనం తట్టుకోవాలి. మన బాడీలో హీట్ జనరేట్ అవ్వాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే, ఇది బీపీ ఉండే వాళ్ళు మాత్రం ఎవరు చేయకూడదు. ఎవరికైతే హై బీపీ ఉంటుంది కదా వాళ్ళు మాత్రం ఈ ఆసనం చేయకూడదు. ప్రాణాయామం అంటారు. చూడండి, ఇన్హేల్, 2 చేతులు ఇలా పట్టుకొని
గాలిని గట్టిగా తీసుకోండి. ఇన్హేల్. దించేటప్పుడు కూడా స్పీడ్గా చేయాలి. చెయ్యాలి స్పీడ్, గాలి బయటకు వదలాలి. చేయండి స్పీడ్గా. గాలి తీసుకోవాలి, గాలి వదలాలి. తీసుకోవాలి స్పీడ్గా. 2 హ్యాండ్స్ పైకి లేగాలి, స్ట్రైట్గా లేగాలి. సౌండ్ రావట్లేదు. నమ్మకండి, నేను అందుకే చెప్తాను, కళ్ళు మూసుకొని ఐస్ క్లోజ్ చేసుకొని చేస్తే పక్క వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు మనకి మన మైండ్లో చెయ్యాలి. చాలా స్పీడ్గా చేయాలి. అమ్మ ఇలా ఏదో కాళ్ళు అవుతున్నట్టు అవుతాం పెట్టాలి. ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. హ్యాండ్ గట్టిగా గట్టిగా గాలి తీసుకోండి. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్ చేయాలి. చేతులు నొప్పట్టేస్తున్నాయా? నెక్స్ట్ స్లోలీ రిలీజ్. రిలాక్స్ అవ్వండి. మీ స్పైన్ మాత్రం స్ట్రైట్గా ఉండాలి. మీరు ఎంత రిలాక్స్ అయినా స్పైన్ ఇలా ఉండకూడదు. ఇలా ఉంటే సర్టెన్ ఏజ్ వచ్చేసరికి మీకు ఏమవుతుంది తెలుసా? మీ స్పైన్ ఏమవుతుంది? ఇలా ఉండాలి కదా, ఇలా అయిపోతుంది. ఒక 60-70 ఇయర్స్ వచ్చేసరికి ఇలా అయిపోతుంది. అందుకే మన స్పైన్ ఎప్పుడు కూడా ఇలా స్ట్రైట్గా ఉండాలి. యోగాలో కూర్చుంటప్పుడు యాక్చువల్ మరి మీరు ఏం చేస్తామంటే పద్మాసనంలో కూర్చుంటాం. కానీ ఇప్పుడు మీకు పద్మాసనం వేస్తే ఏమవుతుందంటే కొంచెం అంటే అలవాట్లేదు కదా, మీకు పెయిన్స్ వస్తాయి, మరి నీ పెయిన్స్. అందుకే నేను మామూలు మీకు సుఖాసనంలో కూర్చున్నాను. దీన్ని సుఖాసనం అంటారు. మనం కూర్చున్నాం కదా, దీన్ని సుఖాసనం అంటారు. ఓకే గుడ్. నెక్స్ట్ వన్. మీరు అందరూ కూడా మొబైల్స్ ఎక్కువ చూస్తూ ఉంటారా? చూస్తారు కదా, బయటికి చెప్పరు ఏం ఏమంటారు. మీ హ్యాండ్స్ ఇలా పెట్టండి, స్ట్రైట్గా ఉండాలి. మీ షోల్డర్ స్ట్రైట్గా ఉండాలి. ఎవరి హ్యాండ్స్ అయితే షేక్ అవ్వకుండా ఇలా దగ్గర పెట్టాలి. షేక్ అవ్వకుండా ఒకసారి అబ్జర్వేషన్ చేసుకోండి. మీరు ఒక 2-3 మినిట్స్ అవుతుంది. అన్న ఏదో పెట్టలేదు, ఇలా పెట్టండి. ఇలా పెట్టి చూసుకొని ఒకసారి ఎవరి హ్యాండ్స్ షేక్ అవ్వకుండా ఉన్నాయి. కొంతమందికి చిటికల మీద ఇలా దూరం అయిపోతూ ఉంటుంది ఇలా పెడితే. కారణం ఏంటంటే మొబైల్ ఫోన్ ఇలా పట్టుకుంటారు కదా, అది ఏమవుతుందంటే స్టిక్ అయిపోతుంది ఇలా. కొంతమందికి హ్యాండ్స్ ఏమవుతాయంటే ఇలా పెట్టడం వల్ల ఇలా అయిపోతూ ఉంటారు. అది నర్వస్ వీక్నెస్ అంటారు బాడీలో. ఈ మొబైల్ ఫోన్ ఎక్కువ వాడితే ఏమవుతుందంటే రేడియేషన్ ఇది అవుతుంది. అది మనకి ఇదైన తర్వాత ఏమవుతుందంటే షేక్ అవుతుంటాయి హ్యాండ్స్. అది యాక్చువల్లీ ఎవరు షేక్ అవుతూ ఉంటాయి అంటే 60 ఇయర్స్ అబోవ్ ఉండే వాళ్ళకి ఎక్కువ షేక్ అవుతుంటాయి. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఈ విటమిన్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి కాబట్టి వాళ్ళకి అవుతాయి. ఒకసారి చెక్ చేస్తున్నారు అందరూ కూడా. అవుతున్నాయా ఎవరికైనా? భయపడకండి, చెప్పండి, పర్వాలేదు. ఓకే గుడ్, నైస్. ఎవరికైనా అయ్యా షేక్ అయిందా? అవ్వలేదా? మీరు కావాలంటే అయిందమ్మా, మీకు అయిందా? గుడ్. ఎవరికైనా మనం ఫస్ట్ ఫిజియోథెరపీ దగ్గరికి కానీ న్యూరో స్పెషలిస్ట్కి వెళ్ళారు అనుకోండి, డాక్టర్ గారు ఏం చెప్తారు తెలుసా? నాన్న నీ 2 చేతులు ఇలా పెట్టు అంటారు, లేదా ఇలా పెట్టు అంటారు. కొంతమంది ఇలా పెట్టేసరికి ఏమవుతుందంటే ఈ చెయ్యి ఇలా దిగిపోతుంటుంది. కొంతమందికి ఏదో ఒక చెయ్యి దిగిపోతూ ఉంటుంది. అంటే డాక్టర్కి సిమ్టమ్ అనమాట. మనకి అంటే ఏదో ఒక సైడ్ మనకి బ్రెయిన్ నుంచి వచ్చే సిమ్టమ్స్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? కాబట్టి మీరు ఎక్కువ మొబైల్ ఫోన్ యూజ్ చేయకండి. మొబైల్ ఫోన్ ఏంటంటే రోజుకో 15 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ వాడండి తప్ప ఫోన్ ఎక్కువ వాడకండి. రేడియేషన్ వల్ల ఏమవుతుందంటే మీ భవిష్యత్తు మొత్తం లాస్ అయిపోతుంది. ఓకే నెక్స్ట్ ఐ రొటేషన్. ఇప్పుడు మొబైల్ కోసం చెప్తాను. ఐ రొటేషన్ అంటే చూడండి, ఇది ప్రతిరోజు చేయండి. మీకు స్పెటికల్స్ రావు, ఉన్న స్పెటికల్స్ కూడా పోతాయి. అంటే హ్యాపీగా ఐస్ బాగా కనిపిస్తాయి, సర్క్యులేషన్ బాగుంటుంది అనమాట. చూడండి, నాకేసి చూడండి ఎలా చేస్తాను ఫస్ట్ చూడండి, తర్వాత మీరు చేయాలి. ఓకేనా? కానీ రాంగ్ మాత్రం దయచేసి చేయకండి. రాంగ్ చేస్తే ఏమవుతుందంటే యోగాలో ఒకదానికొకటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక నా స్టూడెంట్ అలా నేను ఆసనం చేస్తుంటే సార్ ఇవన్నీ నేను వేసేస్తాను సార్ అన్నాడు. సరే వేయరా బాబు అన్నాను. వేసేసరికి ఏమైందంటే అలా ఉండిపోయాడు ఆసనం. తర్వాత మళ్ళీ అదేంటంటే ఆసనం వేయడం గొప్ప కాదమ్మా, దానికి టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్ ప్రకారం అంటే గురువు ఉండాలన్నమాట. అది చెప్పిన తర్వాత టెక్నిక్ ప్రకారం వేసి మళ్ళీ ఎలాగైతే ఆసనం వేసామో దాన్ని మళ్ళీ అలాగే రిలాక్స్ అవ్వాలి, రిలీజ్ చేయాలి ఆసనం. చాలా మంది ఆసనం వేస్తే పట్టుకొని తిరగబడిపోయి మళ్ళీ లేచిపోతుంది. అలా అయిపోవడం అనమాట. ఎక్కడ బోన్స్ ఫ్రాక్చర్ అవ్వడం కానీ లేకపోతే నెర్వ్స్ ఎక్కడ పట్టేయడం కానీ జరుగుతుంటాయి అన్నమాట. ఓకే, ఒకసారి చూడండి. ఐస్ని పైకి ఇలా చేయండి. స్ట్రైట్గా చూడాలి, పైకి కిందకి, పైకి కిందకి చూడాలి.
10 టైమ్స్ చేయండి. ఇప్పుడు సైడ్కి చూడండి. ఈ సైడ్కి ఇలా చూసిన తర్వాత మళ్ళీ సెంటర్కి రావాలి మన ఐస్. చూడండి, ఇలా ఇలా 10 టైమ్స్. మీ స్పైన్ మాత్రం 90లో ఉండాలి. స్పైన్ ఎప్పుడు కూడా ఇలా ఉండకూడదు, ఎందుకంటే ఇవన్నీ చేసి వేస్ట్ అయిపోతుంది. చేయండి. ఆ ఎడ్జ్ చూడండి, ఈ ఎడ్జ్ చూడండి. ఇప్పుడు కంప్లీట్గా ఏం చేస్తారంటే ఐ రొటేట్ చేయండి. 360 డిగ్రీస్లో ఐ రొటేట్ చేయాలి. చూడండి, స్ట్రైట్గా పెట్టండి, చేయాలి. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయాలి. ఫస్ట్ క్లాక్ వైజ్ చేయండి, తర్వాత యాంటీ క్లాక్ వైజ్. మన ఫేస్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలి, కింద చూడకూడదు చేసేటప్పుడు. అప్పుడు మీ ఐస్ క్లారిటీగా మీకు రౌండ్ తిరుగుతుంది, 360 డిగ్రీస్ తిరుగుతుంది. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ కూడా చేశారు. మీ అందరికి కూడా ఇప్పుడు ఐస్ కొంచెం స్ట్రెస్ అయినట్టు అనిపిస్తుంది కదా, ఫీల్ వస్తుందా? స్ట్రెస్ అయిన ఫీల్ వస్తుందా? ఎందుకు చెప్పండి, ఎందుకు వస్తుంది? ఎవరైనా చెప్పగలరా? చెప్పగలరా ఎవరైనా ఎందుకు స్ట్రెస్ ఫీల్ వస్తుందా మీకు? ఎందుకు అంటే మీ ఐస్ ఇప్పుడు ఏం చేసే రొటేషన్ అంటే వర్క్ చేసే కదా, అంటే ఎక్సర్సైజ్ చేసే. అక్కడ ఉన్న మజిల్స్ ఏమవుతాయి మీకు? సాఫ్ట్ అవుతాయి. ఇప్పుడు ఏమవుతుంది, హార్ట్ మీరు అలా అబ్బాయితో చూడడం వల్ల ఏమవుతుందంటే మీ రెటీనా కూడా ఇబ్బంది వస్తుంది. ఇది డైలీ కనుక మీరు చేస్తే రోజుకు ఒక 2-3 మినిట్స్ ఐ రొటేషన్ చేసినట్టయితే మీకు స్పెటికల్స్ అని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ నెక్ రొటేషన్. నెక్ రొటేషన్ అంటే స్ట్రైట్గా కూర్చున్న అందరూ కూడా ప్రతిది కూడా ఇన్హేలేషన్ ఎక్జలేషన్ బ్రీతింగ్ దీని మీద డిపెండ్ అపాన్. ఇన్హేల్, స్లోలీ ఎక్సేల్. Inhale, slowly exhale. Inhale, slowly exhale. ఇలా 10 times చేయండి. పాప ఎవరు బ్రీతింగ్ తీసుకున్నారు కానీ నెక్ బెండ్ చేయలేదు. ఆ స్పెటికల్స్ పెట్టినారు వైట్ కూర్చుని బ్లాక్ డ్రెస్ అంతా నెక్ మూవ్ చేయలేదు. ఇలా చూడండి తల్లి, నాతో చూడమ్మా. ఇన్హేల్ పెట్టి స్లోగా ఎక్సైల్ చేస్తూ నీ చిన్ని చెస్ట్ ఇక్కడ తగిలించాలి. ఓకేనా?
అందరూ చేశారా? ఇప్పుడు ఏం చేస్తారంటే ఇన్హలేషన్ చేసి చూడండి, టర్న్ చేసేటప్పుడు స్లోగా రిలీజ్ చేసి మళ్ళీ స్లోగా. ఓకేనా? గాలి తీసుకోవాలి, రిలాక్సేషన్కి వచ్చేటప్పుడు గాలి వదలాలి. ఒక 10 times. ఇవన్నీ చేయడం వల్ల మీకు ఫ్యూచర్లో స్పాంటేజెస్ రావు. ఎందుకంటే క్లాస్ రూమ్లో మనం ఇంచుమించు ఒక 6 to 8 hours కూర్చుంటాం కదా. క్లాస్ చెప్పేటప్పుడు మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటాం, ఎందుకంటే నేను వన్ ఆఫ్ ద స్టూడెంట్గా ఉన్నాను కాబట్టి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటాం కదా. మనకి ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ కూడా ఫిట్గా ఉంటుంది, స్పాంటేజెస్ రాదు. ఓకే, నెక్స్ట్ రేపు మీరు సాఫ్ట్వేర్స్ అవుతారు. సాఫ్ట్వేర్స్ అయినప్పుడు కూడా మనం కూర్చొని సిట్టింగ్ వల్ల ఏమవుతుంది, ఎక్కువ సాఫ్ట్వేర్స్కి ఏ ప్రాబ్లం వస్తుంది, ఈ స్పాంటేజెస్ ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ నుంచి స్పైన్ వర్క్ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకంటే అలా సిట్టింగ్లో ఉండడం వల్ల. ఇవి కనుక ప్రతిరోజు కనుక చేస్తే మీకు ఆ ఇబ్బందులు ఏమి ఉండవు, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ అయిపోతాయి. ఓకే, చేస్తారు అందరూ కూడా? ఓకే, గుడ్. నెక్స్ట్ రొటేట్ చేయాలి, క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇన్హేల్, ఇలా 10 times చేయండి. అలాగే మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మళ్ళీ 10 times చేయండి. చూసుకోండి, నెక్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, పార్ట్ ఎలా పడతారో దాన్ని రొటేట్ చేయకండి. నేను ఎలా రొటేట్ చేస్తున్నానో సేమ్ అదే పొజిషన్లో రొటేట్ చేయండి. ఒక బాల్ తిరిగే విధంగా తిరగాలి మన హెడ్. చూడండి, ఇలా పెట్టండి, మీ చిన్ను కరెక్ట్గా మీ చెస్ట్ దగ్గరికి రావాలి. ఇలా వచ్చిన తర్వాత మీ ఈ హెడ్ నెక్గా ఆనుకుంటూ వెళ్ళాలి. చూడండి, చూసారా? అలా వెళ్ళాలి, అంతేగాని ఇలా తిప్పారు అనుకోండి వితౌట్ సపోర్ట్ ఏమవుతుందంటే మనకి అక్కడ నెర్వస్ పట్టేస్తుంది. ఒకసారి నెర్వ్ పట్టేసిందా మీకు తెలుసా ప్రాబ్లం ఏమో. కాబట్టి సిస్టమేటిక్గా చేయాలి, స్లోగా చేయాలి, మన షోల్డర్కి టచ్ అవుతూ వెళ్ళే విధంగా చేయాలి. చెప్పాను సార్, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయాలి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా చేయాలి. ఎందుకంటే మన బాడీలో అతి సుందరమైన పార్ట్ ఎక్కడ ఉందో తెలుసా మీకు? ఇది నెక్ పార్ట్. అందుకే అక్కడ ఏదైనా ఎప్పుడైనా పెయిన్ వచ్చేటప్పుడు గట్టిగా రబ్ చేయకూడదు. అక్కడ మనకి ఏముందో తెలుసా? L1 L2 మీకు తెలుసా? అది ఎవరికైనా ఐడియా ఉందా? బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ ఎవరన్నా? ఎవరు లేదు, అందరూ ఎంపీసీనా? ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే సార్, చేశారా? దీన్ని సూక్ష్మ వ్యాయామం అంటారు. ఇంకా యాక్చువల్ ఇంకా ఉన్నాయి. అదే, ఓకే. ఇది ప్రతిరోజు మార్నింగ్ లెగ్స్ మీరు ఒక 10 నిమిషాలు. దీనికి ఎంత టైం పడుతుంది మనం చేయడానికి? 10 to 15 minutes పడుతుంది కదా. అంటే రోజుకి దీనికి ప్రతిరోజు నేను చెప్పిన చేయండి చాలు. మీరు హెల్తీగా ఉండకపోతే నన్ను అడగండి. మీ ఫ్రెండ్ మీద కోపం ఉంటుంది, కోపం కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్లో ఉంటుంది కదా మన హార్మోన్స్. వాటిని ఏం చేస్తాయి ఇవి చెప్పండి? కూడా బ్యాలెన్స్ చేస్తే మీ మైండ్ మీ బాడీ మీ కంట్రోల్లోకి వస్తుందా రాదా? వస్తుంది 100% చేస్తే. ఓకే, కానీ శాంతి చెప్పమంటారు, శాంతి చెప్పి. ఓకే, అందరూ కళ్ళు మూసుకున్నామా? ఓ శాంతి శాంతి శాంతి. హరి ఓం.
పామ్స్ రబ్ చేసుకోండి. మీ ఫేస్కి మీ ఐస్కి చక్కగా పెట్టి మీ పామ్స్ మీరు చూసుకోండి. ఓకే, బాగుందా క్లాసు? ఏమైనా ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అనిపించిందా? ఇబ్బంది అనిపించింది ఎవరికైనా? కానీ ఇందులో కొంతమందికి ఏంటంటే నేర్చుకోవాలని కొంతమందికి ఉన్న, కొంతమందికి అంటే నాటినెస్ ఎక్కువ, అంటే మీ ఏజ్ అలాంటి అనుకోండి. కానీ యోగాకి వచ్చేటప్పుడు అవన్నీ పక్కన పెట్టేయండి. ఓకేనా? మీ ఇంట్లో మీరు కూర్చొని చేసేటప్పుడు కూడా మీరు చేస్తూ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి. ఎందుకంటే విద్య ఒకటి ఇంకోటి ఎంతమందికి మనం పంచితే అంత పెరుగుతూ ఉంటాం. అర్థమైందమ్మా అందరికీ కూడా? మన ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించండి. హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి రాదు మనకి. ప్రతిరోజు యోగా చేయండి. మీ ఆరోగ్యాన్ని మీ జీవితాన్ని ఏం చేసుకోండి, సాఫీగా ఉంచుకోండి. అంతే కదా? ఇంకా మేడం గారు చెప్పారు, ఏం చెప్పారు? చివరికి జీవితం అంతా అయిపోయి చివరికి చేతులు చాపుకునే పరిస్థితి మనం రాకూడదు. దీపం ఉన్నప్పుడు ఏం చేయాలి? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చూస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎందుకు ఎలా ఉంటుంది? అది సింబల్ ఎందుకు ఎలా పెట్టారు చెప్పండి? ఇది ఏ సింబల్? ఇది నోరు ఎప్పట్లేదు ఎవరు. ఇది ఏ సింబల్? ఇలా ఉంటుంది కదా, ఎల్ఐసి. అదే చెప్తున్నా, అదే ఎందుకు ఇలా పెట్టారు? ఇది మనం దీపానికి సింబల్ గా చూపిస్తాం కదా, అంటే వెలుగును నింపుకో అంటే ఎవరికి? నీ జీవితానికి. చూసారా వాళ్ళు ఎంత ఇదిగా పెట్టారా? మన యోగా చేయడం వల్ల అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. హ్యాపీగా బతకవచ్చు. నరేంద్ర మోడీ గారిని చూసారా మీరు? ఆయన ఏజ్ ఎంతో తెలుసా మీకు ఎవరికైనా? స్టిల్ 76 years. ఆయన ఎలా ఉంటారో తెలుసా? ఎర్లీ మార్నింగ్ లేచి యోగా చేస్తారు, మెడిటేషన్. ఎంత కూల్గా ఉంటాడో చూసారా ఆయన? ఒక దేశాన్ని ఎలా నడిపిస్తున్నారో చూసారు? ఇన్ని రోజు తెల్లవారు ఇస్తే రాత్రి పడుకున్నంత వరకు ఎన్నో సమస్యలు, టెన్షన్స్, కానీ ఆయన ఎలా ఉంటారో చూసారు? ఎంత కూల్గా ఉంటాడో. ఫేస్ మీద ఎప్పుడు కూడా స్మైల్ అస్సలు చెరగదు. మీరు కావాలంటే చూడండి. నెక్స్ట్ వచ్చి ఇంకో 5 years కూడా మళ్ళీ ఆయన పిఎంగా చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన హెల్దీగా ఉన్నారు కాబట్టి. అలా మనం కూడా యోగా చేద్దాం. మన జీవితంలోనే ఆనందాన్ని, ఆరోగ్యాన్ని నింపుకుందాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యు.